గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? 1 వీక్ నుంచి ఫేస్ అంతా పింపుల్స్ వచ్చి బ్లాక్ అయిపోయాను మేడం. ఓకే, ఈ మధ్య కాలంలో ఏమన్నా కొత్త క్రీమ్స్ కానీ స్కిన్ ప్రొడక్ట్స్ కానీ యూజ్ చేయడం జరిగిందా? యూజ్ చేశాను మేడం. ఏం యూజ్ చేశారండి? మా ఫ్రెండ్ కి బ్యూటీ పార్లర్ లో ఆమె ఒక క్రీమ్ వచ్చిందంట మేడం. ఆ క్రీమ్ వాడాక మా ఫ్రెండ్ బాగా వైట్ గా వచ్చింది. ఓకే, అదే క్రీమ్ నేను వాడాను. ఇలా ఫేస్ అంతా పింపుల్స్ వచ్చి బ్లాక్ అయిపోయాను మేడం. ఇది చాలా కామన్ బట్ వెరీ సీరియస్ ఇష్యూ. బికాస్ ఇలా యూజ్ చేసే ఫెయిర్నెస్ ఆర్ స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ లో పొటెంట్ స్టెరాయిడ్స్ లైక్ క్లోబెటజోల్, విటామిథజోన్, మొమెటజోన్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి స్టెరాయిడ్స్ స్కిన్ కండిషన్స్ లైక్ ఎగ్జిమాస్, సోరియాసిస్ ఇలా వేరియస్ కండిషన్స్ లో యూజ్ చేస్తాం, బట్ నాట్ ఇన్ బ్యూటీ ప్రొడక్ట్స్. ఇలా స్టెరాయిడ్స్ ఉన్న ఫెయిర్నెస్ ఆర్ స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల ఇనీషియల్ గా మీ ఫేస్ బాగా గ్లో అయ్యి ఫేర్ కూడా అయినట్టు, స్కిన్ టోన్ ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తుంది. బట్ లాంగ్ రన్ లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి కూడా వెరీ సివియర్ గా ఉంటాయి. అవేంటి అంటే మీ ఫేస్ మీద పింపుల్స్ ఎక్కువైపోతాయి, ఫేషియల్ హెయిర్ ఎక్కువ అవుతుంది, అండ్ రీబౌండ్ డార్కనింగ్, ఆల్రెడీ ఉన్న స్కిన్ టోన్ కంటే ఇంకా డార్క్ గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి, స్కిన్ కూడా పల్చబడిపోయి బ్లడ్ వెజల్స్ కనిపించడం జరుగుతుంది. అండ్ లాంగ్ రన్ లో యూజ్ చేయడం వల్ల స్టెరాయిడ్ డిపెండెన్సీ కూడా ఉంటుంది. హౌ కెన్ యూ అవాయిడ్ దిస్ సిచ్యువేషన్స్? ఫస్ట్లీ, ఏ ప్రొడక్ట్ అయినా యూజ్ చేసేటప్పుడైనా తీసుకునేటప్పుడైనా దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కంపల్సరీగా చూడండి. ఇన్ కేస్ ఒకవేళ లేబుల్స్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ మెన్షన్ చేయనట్టయితే ఆ ప్రొడక్ట్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. గో విత్ సేఫర్ ఆప్షన్స్ లైక్ కోజిక్ యాసిడ్, నయాసినమైడ్, వైటమిన్ సి, ఆర్బిటిన్. కుదిరినంత వరకు డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయండి సో దట్ యూ విల్ బి సేఫ్ అండ్ సేవ్ యువర్ స్కిన్. So please remember, steroid is just a medicine, not a beauty product. And be cautious with the labels before you choose a product.